వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రహ్మం ఒక్కటే అంటారు, అందరిలోనూ అదే దేవుడు ఉన్నారు అంటారు, అందరూ సమానమే అంటారు. ఇంకా కూడా ఇలాంటివి కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పే అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజ్యాంగాలని తీసుకొని వచ్చారు, రాజ్యాంగాలను రచించారు. ప్రతి ఒక్కరికి దళితులైనా అందరూ సమానులే, అందరికీ ఎవరైతే దేవాలయాల్లోకి వెళ్ళాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా వెళ్లేందుకు హక్కు ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది మధ్య యుగంలోనే ఆగిపోయారు. గంగా నదిలో స్నానం చేయడానికి ఒక దళితుడు వెళ్తే అమానుషంగా దాడి చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. అందరిలానే తను కూడా గంగా నదిలో స్నానం చేద్దాం అనుకున్నాడు. దాంతో తాను కూడా తన పాపాలను కడుక్కోవచ్చు, తాను కూడా హిందూ ధర్మాన్ని నమ్మి పుణ్యాన్ని సంపాదించవచ్చు అని చెప్పి తాను ఎంతో నమ్మకంతో ఆ గంగా నదిలో స్నానానికి వెళ్లారు ఇద్దరు దళితుల యువకులు. అయితే ఈ విషయం అక్కడే ఉన్నటువంటి పూజారి చూశాడు. అంతే, విచక్షణ రహితంగా పూజారి అతని అనుచరులు వాళ్ళను కొట్టడం జరిగింది. వాళ్ళు వద్దు, మమ్మల్ని కొట్టొద్దు అని వేడుకున్నారు. అయినప్పటికీ కూడా ఆగకుండా వాళ్ళని కర్రలతో దాడులు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు దాడి చేసింది కాక, వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళు కొట్టింది కాక, వాళ్ళని చిన్న పిల్లలు అంటే రాబోయే తరాల వాళ్ళకు కూడా ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళ చేతికి కర్రలు ఇచ్చి వాళ్ళ మీద దాడి చేయాలంటే ఆ చిన్నారులు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు, పెద్దలు ఏది నేర్పితే అదే కరెక్ట్ అనుకుంటారు కదా. వాళ్ళు కూడా అదే రకంగా ఆ యువకుల మీద దాడి చేశారు. కూసింత పుణ్యం సంపాదించుకుందామని గంగా నదిలోకి దిగటమేనా వాళ్ళు చేసిన పాపం? ఇక యూపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో దళితుల మీద దాడులు పెరుగుతున్నాయన్నటువంటి వాదన దీని తర్వాత పెరిగిపోతూ ఉంది. రాజ్యాంగం ఉన్నా ఇంకా కుల వివక్ష అనేది పోలేదు, జనాల్లో మార్పు రాలేదు అంటానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఘటన జరుగుతుంది. కాన్పూర్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పూజారి అనుచరులను అరెస్టు చేయాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక ఈ విధంగా కూడా పూజారి విచక్షణ రహితంగా దాడి చేయటం, ఈ ఘటన మీద మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. దళితులుగా పుట్టడం వాళ్ళ తప్ప, లేకపోతే వాళ్ళు గంగా నదిలో స్నానం చేయాలనుకోవటం వాళ్ళ తప్ప? काय बचावन हम काय बचावन भैया तुम बनाए मैं रुको तो तुम धंधा है धंधा पुलिस का बुला, पुलिस के हवाले करो बस। పాపాలను తొలగించుకుందామని గంగా నదిలో దిగిన పాపానికి వాళ్ళేదో నిజంగా అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ పాల్పడినట్లుగా కూడా ఏ రకంగా అక్కడ వాళ్ళ మీద దాడి జరుగుతుందనేది వాళ్ళిద్దరు చూడటానికి కూడా అంటే ఒకళ్ళు అంటే తండ్రి కొడుకులాగా కనిపిస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే ఇంకొకడు ఆ యువకుడు అంటే వాళ్ళ మనసులో ఎటువంటి వేదన అనేది ఉంటుందనేది కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పవిత్ర గంగా అనేది పాపాలను కడుగుతుందని కోట్లాది మంది నమ్ముతారు. కానీ అదే గంగమ్మ ఒడిలో కుల వివక్ష వెలుగు చూసింది. ఇంకా కుల వివక్ష అనే మురికి వదలలేదు. ముందర ఈ కుల వివక్ష అనే మురికి ఆ గంగా నదిలో కలిసిపోయి వాళ్ళ పాపాలు పోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అందరూ సమానమేనని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశమంతా అమలవుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా మధ్య యుగాల నాటి అమానవీయ ఘటనలు వెలుగు చూస్తున్నాయి, రాజ్యం వెళ్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘోర సంఘటన సమాజం తలదించుకునేలా చేసింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం గంగా నదిలో స్నానం చేశారనే నెపంతో ఇద్దరు దళితులపై జరిగిన దాడి మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. అందరిలాగానే తాము కూడా పవిత్ర గంగా నదిలో మునక వేసి భక్తి శ్రద్ధలతో నది వద్దకు చేరుకున్నారు. మునక వేసి తమ పాపాలను తొలగించుకుందామని చెప్పి అందరు భక్తులు నమ్మినట్లే ఇంకా వారు నదిలో స్నానం చేస్తున్నారనే విషయం అక్కడ ఉన్నటువంటి కొందరు బ్రాహ్మణులకు తెలిసింది.
ఇక భక్తి ఉండాల్సిన చోట క్రోధం పడగ విప్పింది. దళితులు గంగానదిలో స్నానం చేయటం ఏంటి అన్న అహంకారంతో కొందరు వ్యక్తులు చేతుల్లో కర్రలు పట్టుకొని ఉగ్రవేషంలో ఈ విధంగా కూడా నది వద్దకు చేరుకున్నారు. నదిలో ఉన్న ఆ 2 దళితులని బలవంతంగా బయటకు రప్పించారు. ఏ మాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా కర్రలతో వాడిపై దాడికి తెగబడ్డారు. బాధితులు ప్రాధాయపడుతున్నా కానీ వదలకుండా వారి మీద విరుచుకుపడ్డారు. ఈ అమానుషం అసలు ఇంతటితో ఆగలేదు. అక్కడున్నటువంటి చిన్న పిల్లల చేతుల్లోకి కర్రలిచ్చి ఆ 2 వాళ్ళతో శిక్షించారు. ఈ ఘటన చూశాక అసలు నిజం చెప్పాలంటే మనం ఒక 21వ శతాబ్దంలోనే ఉన్నామా అనే అనుమానం అయితే కలగక మనందరికీ మానదు. ఇక భారత రాజ్యాంగ ప్రకారం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే. చట్టం ముందల దేవుడి ముందల అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అలాంటప్పుడు దళితుల మీద ఎందుకు ఈ చిన్న చూపు? ఈ కుల వివక్షకు ముగింపు ఎప్పుడు? ఇంకా ఈ ఘటన మీద సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 2 దాడికి ఒడిగట్టినటువంటి పూజారుల మీద, అక్కడ ఉన్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు.